మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏమండి ఆగండి. అమ్మా, ఏ కన్న తల్లి ఆడబిడ్డవో తెలీదు, ఇద్దరు పసిపిల్లలతో నిన్నట్నుంచి ఇక్కడే ఉన్నావు. మీరే కష్టాల్లో ఉన్నారో తెలీదు, కానీ ఇలా గుళ్ళో ఉండకూడదమ్మా. చీకటి పడ్డాక దేవుడికే రక్షణ లేదు. ఆడపిల్లవు, పైగా ఇద్దరు పిల్లలున్నారు. నువ్వేమనుకోపోతే మా ఇంటికి రా అమ్మా. మాకేం కాదు పంతులు గారు, మమ్మల్ని ఇలా ఉండనివ్వండి చాలు. మేమెవ్వరికి భారం కాదల్చుకోలేదండి. భగవంతుడి దయ వల్ల మాకే లోటు లేదమ్మా. మీకు ఏదో ఒక ఆధారం దొరికే వరకు మా ఇంట్లో ఉండండి, ఆ తర్వాత వెళ్ళిపోదురు గాని. లేదండి, మాకు ఇల్లుంది, మేము మా ఇంటికి వెళ్తాం. మనకి ఇల్లు ఎక్కడుందన్నయ్య? చారి అంకుల్ వాళ్ళ ఇంట్లో అద్దెకుంటున్నాం కదా, మళ్ళీ ఆ ఇంటికే తిరిగి వెళ్దాం. వెళ్తే పోలీసులు వస్తారు కదా బి. వస్తే రాని అమ్మా, మనం ఏం తప్పు చేయలేదు, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు చెల్లికి అండగా నేనున్నాను. లేదబ్బి, అనవసరంగా మీ భవిష్యత్తు పాడవుతుంది. నువ్విలా బాధపడుతూ ఉంటే మాకు భవిష్యత్తు ఉండదమ్మా. మేమున్నది నిన్ను కష్టపెట్టడానికి కాదు, నువ్వు సంతోషంగా ఉండాలి, అప్పుడే మేము బాగుంటాం. ఆహా, ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచన! అంతా భగవదేచ్ఛ. అవునమ్మా, అన్నీ చెప్పినట్టు మనం మా ఇంటికే వెళ్దాం. మన దగ్గరికి పోలీసులు రాకుండా చేస్తానని జేజి చెప్పింది. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, పోలీసులు వచ్చినా రాకపోయినా అంతా నేను చూసుకుంటానమ్మా. నీ మీద చెల్లి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. మనం మన ఇంటికి వెళ్దామమ్మా. రత్నాల్లాంటి పిల్లల్ని కన్నావు తల్లి. పున్నాక నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు అంటారు. బతికున్న నీకు ఈ భూలోక నరకం నుంచి తప్పిస్తానని నీ కొడుకు అంటున్నాడు. అదృష్టవంతురాలివి తల్లి. పిల్లలు చెప్పినట్టు ఇంటికి వెళ్ళమ్మా. వెళ్దామమ్మా ప్లీజ్. పదమ్మా. ప్లీజ్ అమ్మా, పద వెళ్దాం. వెళ్ళొస్తాం పంతులు గారు. విజయోస్తు తల్లి. ఆ భగవంతుడు ఆశీస్సులు అండదండలు సదా మీకుంటాయి. వెళ్ళిరండమ్మా.
పదండి. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే 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 చందమామ రావే జాబి ఏంటి సిపి గారు అర్జెంటుగా రమ్మన్నారు? కలుగును తవ్వి ఎలుకను పట్టుకున్నాను. దాన్ని మీరు చూడాలి తప్పకుండా. తమాషాగా ఉందా మీకు? ఎలుకల్ని పిల్లుల్ని చూడ్డానికి మేం రావాలా? అదేంటి మేడం, ఎప్పుడు హై వోల్టేజ్లోనే ఉంటారు. కూల్గా ఉండండి, రిలాక్స్. ముందు చూడండి, తర్వాత మాట్లాడండి. రండి, పద ప్రకాష్, దా 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 దా. బాబు బంగారం, కాస్త నీ తల పైకెత్తి మేడంకి నీ మొహం చూపించు. వీడా? ఎవరు బేబీ? వీడొక ఫ్రాడ్ మామ్. జైకి అగేనిస్ట్ గా కొటేషన్ వేసి టెండర్ కొట్టేయాలనుకున్నాడు. వీడిని మీరు కొట్టి ఆ టెండర్ జైకి వచ్చేలా చేశారు, రైట్? ఏం జరిగింది బేబీ? మామ్, మేడం, నేను చెప్తాను. జై ఒక టెండర్కి కొటేషన్ వేసి అక్కడికి వెళ్లకుండా పిల్లల కోసం, ఐ మీన్ దివ్య కోసం స్కూల్కి వెళ్ళాడు. ఆ రోజు అనుకుంటా మీరు ఆ పిల్లల కోసం స్కూల్స్ అన్నీ వెతికారు. జైని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని నిత్య మేడం జై తరపున కొటేషన్ వేసి జై రాకపోతే వీడికి రావాల్సిన టెండర్ని తను తీసుకుని జైకిచ్చింది. ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని వీడు జైని మర్డర్ చేయాలనుకున్నాడు. ఆపవయ్యా, చూస్తావేంటే? మేడం ప్లీజ్ ఆగండి. మా ముందలా మీరు చేయి చేసుకోకూడదు. ఏయ్! వీడు వీడు నా జైని చంపాలనుకున్నాడు. వీడిని నేను చంపేస్తాను. వెయిట్ 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 మిస్ నిత్య శ్రీనివాస్, వెయిట్.
వీడు జైని చంపాలనుకున్నాడు, కానీ వీడి మనుషుల్ని కొట్టి జై ఎస్కేప్ అయ్యాడు. అంటే జై బతికే ఉన్నాడు కాబట్టే వీడు బతుకున్నాడు, రైట్? అయినా సరే వీడికి బ్రతికే అర్హత లేదు. నా జై పైన చేయి చేసుకున్న వాణ్ణి చంపకుండా వదిలిపెట్టను. చట్టం చేయాల్సిన పని మీరు చేస్తారు అంటే చట్టం చేతులు కొట్టుకొని చూస్తూ ఊరుకోదు మిస్ నిత్య శ్రీనివాస్. బేబీ కామ్ డౌన్. జై సేఫ్ అని చెప్తున్నారు కదా, కమ్ బ్యాక్. ఏసీపీ గారు, ఇప్పుడు జై ఎక్కడున్నాడు? చెప్తాను మేడం, కానీ చెప్పే ముందు మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏమిటి? వీడిని మీరు ఏం చెయ్యరు అని నాకు ప్రామిస్ చేయాలి. ఎందుకంటే మీ డాటర్ తన కోపాన్ని ఆపుకోలేక బయట పెట్టింది, కానీ మీరు బయట పెట్టకుండా కంట్రోల్ చేసుకున్నారు. బయట పెట్టని మీ కోపాన్ని నేను క్యాచ్ చేశాను. మేడం, నేను ఊరికి ఐపీఎస్ అవ్వలేదు, యూపీఎస్సీ పెట్టిన అన్ని టెస్టులో పాస్ అయ్యాను. ఆ మాత్రం గ్రహించలేనా? మీకు ఎంతో ఇష్టమైన మీ పెద్ద కూతురు భర్త, మీ ఏకలవ్య శిష్యుడు జయసూర్య ఒంటిపై చేయి పడింది అంటే మీరెలా ఊరుకుంటారు? మీరు తలుచుకుంటే వీడి డెడ్ బాడీ కూడా మాకు దొరకదు. కానీ జై కేసు క్లోజ్ చేయాలంటే వీడు మాకు ప్రాణాలతో కావాలి. సో జై ఎలా ఉన్నాడు? మాటిస్తున్నారుగా? జై సేఫ్గా ఉండాలి, అదర్వైజ్ మీ ఎంటైర్ డిపార్ట్మెంట్ కూడా వీడిని కాపాడలేదు. ఆఖరికి ఆ దేవుడే అడ్డుపడినా సరే వీణ్ణి చంపేస్తాను. వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జైకి బాగా ఇంజ్యూర్ అయినట్టుంది. ఏదో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకొని ఉండొచ్చు. ఈ విషయం మీకు తెలిస్తే కంగారు పడతారనే మీకు ఇన్ఫార్మ్ చేయకుండా ఫోన్ ఆఫ్ చేసుకొని ఉండొచ్చు. అంటే అంటే నా జై హాస్పిటల్లో ఉన్నాడా? ఏ హాస్పిటల్? ఏ హాస్పిటల్? అదే ఎంక్వైరీ చేస్తున్నాను. నాకు తెలిసిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. మీ చట్టాన్ని గౌరవించి ఇప్పుడు సైలెంట్గా వెళ్తున్నాను ఏసీపీ గారు. జై సేఫ్గా లేడు అని తెలిస్తే మీరు చేతులు కట్టు కూర్చున్నా, చేతిలో వెపన్స్తో వచ్చినా వీడిని మాత్రం వదిలిపెట్టను. కమ్ బేబీ. ఎవరితో గొడవ పెట్టుకోవాలి అనే కామన్ సెన్స్ కూడా లేదు. ఆ టెండర్ రాకపోయినా బతుకుతావు. జైని టచ్ చేసి ఆ టెండర్ని తీసుకుని ఎలా బతుకుతావు బాబు? అరే, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు? ఆవిడేంటి సార్ అలా ఉన్నారు? డబ్బున్నోళ్ళు కదా, డబ్బున్నోళ్ళు అలాగే ఉంటారు. డబ్బుతో వాళ్ళు దేన్నైనా కొనేస్తారు. నిన్ను, నన్ను, లాయర్ని, ఆఖరికి న్యాయాన్ని కూడా కొనేస్తారు. ఇక్కడి నుంచి జై కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి. జై కనిపించగానే తిరుపతికి వెళ్ళి తలనీలాలు సమర్పించాలి. అంటే మీరు గుండు కొట్టించుకుంటారా సార్? గుండు కొట్టించుకునేది నేను కాదు, నువ్వు. అబ్బా, ఏదో కరువున పడ్డట్టు బకాసురులాగా ఆం ఆం అంటూ ఏమిటా తినడం?
నిజంగానే కరువులో ఉన్నానే. ఆ నిత్య టార్చర్ పెట్టింది గానే భోజనం పెట్టలేదా? ఇంతకీ ఆ రాక్షస్కి మీరు ఎలా చిక్కారండి? అంటే నిత్య ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పిందే. ఏదో పని చెప్తాదే, నీకు చెప్పకుండా ఆ పని చేసే అటు నిత్య మెప్పునే ఇటు నీ నెప్పు పొందాలని వెళ్ళాను. మెప్పు కోసం వెళ్ళి తల బొప్పి కట్టించుకుని వచ్చావన్నమాట. ఆ, ఊరై పౌడరు, నేను లేకుండా నువ్వే పనైనా చేయగలవా? ఆ, చాలా రోజుల తర్వాత తిరిగి రీ ఎంట్రీ ఇచ్చాను. అలా తిట్టుకో. నీ తొక్కల ఎంట్రీ నువ్వు. ఇంకెప్పుడు నాతో చెప్పకుండా ఏది చేయకు, అర్థమైందా? అవును చంద్రిక, జైని మనం కిడ్నాప్ చేయలేదు, ఆ నిత్య కూడా చేయలేదు. మరెవరు చేసి ఉంటారా? అదే అర్థం కావటం లేదు. పోలీసులేమో మనల్ని అనుమానిస్తున్నారు. ఇంతకే ఆ మంగ విషయం ఏమైందా? నిత్యకి చెప్పినావా? లేదండి, ఎటైనా దూరంగా వెళ్ళిపోమని చెప్పాను. నిన్న రాత్రి వెళ్ళిపోయిందంట. కానీ పొద్దున్నే గుళ్ళో పిల్లలు కనిపించారని మా అమ్మమ్మ అంటోంది. కొంపదీసే ఆ మంగ పిల్లలు తిరిగి చారి ఇంటికి రారు కదా. అంత చెప్పినా కూడా ఎలా వస్తారు? వెధవ అనుమానం నువ్వును. ఎందుకని మంచిదే, ఆ చారిగాడి పిల్లానికి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో, ఎవరు? నేన్రా ప్రసాదరావునే. ఏ ప్రసాదరావు? ఏ ప్రసాదరావునే? ఏ ప్రసాదరావు? అదేరా ఏ ప్రసాదరావుని, చంద్రిక అంటే హస్బెండ్రా. ఓహో, పౌడర్ గారా? ఏరా నీకు కూడా నేను పౌడర్నా? మరి మీ సిగ్నేచర్ అదే కదా తాతయ్య? తాతయ్య? అవును పౌడర్ తాతయ్య. ఒరేయ్, నన్ను పౌడరు తాతయ్య అనమనే మీ నాన్న చెప్పాడా? నాన్నారు చెప్పకుండా నేనెలా అంటాను పౌడర్ తాతయ్య? ఛీ, వెదవ జీవితం. ఇదిగో నువ్వే మాట్లాడా. ఏమైంది? ఆ కుర్రతొంక శారికేసుగాడో నన్ను పౌడర్ తాతయ్య అంటున్నాడా? అరే ఏదో కాస్త గ్యాప్ వస్తే నాకు ఏజ్ ఎక్కువైపోయిందా ఏందే? ఇందుకే ఈ పౌడర్ డబ్బా వదిలేయమంది. మీరేమో దాన్ని నాకు సౌతింగ్ చేశారు. హలో చారుకేశా? చెప్పండి అమ్మమ్మా. రేయ్, మీ అమ్మకు నేను అమ్మని కాదు, ఆంటీ అని పిలు. చెప్పండి ఆంటీ అమ్మమ్మా. మీ అమ్మని పిలవరా. ఏ నాతో మాట్లాడరా? ఎవర్రా చారుకేశా ఫోన్లో? వైఫ్ ఆఫ్ పౌడర్ ప్రసాద్. అవ్వా, ఏమిట్రా మాటలు? ఆవిడ వింటే ఏమనుకుంటారు? ఇటివ్వు. హలో చంద్రిక మేడం గారు, చెప్పండి. మీ ఆయన ఎక్కడా? తెలియదండి, ప్రొద్దుటనగా వెళ్లారు, ఇంకా ఇంటికి రాలేదు. మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? ఎవరు రావాలండి? అదే మా జానకీదేవి పిల్లలతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది కదా. వేరే వాళ్ళెవరైనా అద్దెకొచ్చారా అని అడుగుతున్నాను. జానకి వదిన గారు వెళ్ళిపోయినట్టు మీకెలా తెలుసండి? మీ ఆయన చెప్పాడమ్మా. వదిన గారు ఎందుకు వెళ్ళిపోయారో అర్థమే కావట్లేదండి. పాపం చిన్నపిల్లలతో ఎక్కడికెళ్లారో ఏమిటో. తను వెళ్ళిపోవడమే మంచిది మీనాక్షి. ఎందుకనండి? ఆ పోలీసులతో వాళ్ళు పడలేరు. పోలీసుల సంగతి మా ఆయనగారే చూసుకుంటానని చెప్పారండి. వదిన గారు పిల్లలు తిరిగొస్తే బావుండని ఆ భగవంతుని వేడుకుంటున్నానండి. పూజలు కూడా చేస్తున్నాను. పొరపాటున కూడా పని చేయకే, వాళ్ళు వచ్చినా వస్తారు. తధాస్తు, వదిన గారు పిల్లలు వచ్చేశారు. మీకు నేను తర్వాత ఫోన్ చేస్తానండి. ఏమైంది చంద్రిక? మంగా పిల్లలు తిరిగొచ్చారట. నేను చెప్పానా వాళ్ళు తిరిగి వస్తారనే? అది నోరా ఇంకేమైనానా?
ఒక్క మంచి పనైనా జరగాలని కోరుకున్నారా? మంగా పిల్లలు తిరిగి రావడం మంచిదే కదా చంద్రిక. అది వాళ్ళకి మంచి, మనకే మంచి. పాపం చిన్నపిల్లలున్నారే, మంగా ఎక్కడికి వెళ్తుంది? దాన్ని అయ్యో పాపం అంటే మనం అన్యాయం అయిపోతాం. ఓ, ఇప్పటికే మంగని చూసి చాలా ఇరుక్కుపోయాం. రేపు మంగకి గతం గుర్తొస్తే ముందు బలయ్యేది మనిద్దరమే. నిజమే గానీ బా కానీ లేదు గీనీ లేదు. రేపొద్దున్నే ఆ ఇంటికి వెళ్ళి మంగని ఎట్టయినా వెళ్ళమని నచ్చ చెప్దాం. కావాలంటే మనమే ఓ ఇల్లు చూసి పెడదాం. మంగ మన ప్లేస్లో ఉంటే మనకి మరీ మంచిదండి. సరే సరే నీ ఇష్టం. ఇదిగో నన్ను కాసేపు డిస్టర్బ్ చేయమవు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. నువ్వు భలే రుచిగా ఉంది చంద్రిక. థ్యాంక్స్. అచ్చి. రా.